నీ ఫ్రెండ్ నీకు దగ్గర వాళ్ళందరూ నీకన్నా బాగున్నప్పుడు నీ మైండ్ ఏం చెప్తుందో ఒకసారి చెక్ చేసుకో. బాగులేరా మనోడిగా బాగున్నాడు అనిపిస్తే నిజంగా చెప్తున్నాను, నువ్వు చాలా మంచివాడివి. బాగులేరా అనిపించలేదంటే నువ్వు చాలా తేడాగాడివి. మనోడే కదరా ఆడు బాగుంటే రేపు మనం కూడా బాగుంటాం అనుకుంటే నీ మనసు బాగుంది. ఏంట్రా ఈ మధ్యాడు బాగానే ఎదిగిపోతున్నాడు అన్నావంటే నువ్వు కయ్యని గాడికి మొదటి వరుసలో తమ్ముడివి, గుర్తుపెట్టుకో. ఎవరికన్నా ఏదైనా సహాయం చేసినప్పుడు దాని గురించి చెప్పకండి. ఆ పూటకి అన్నం ఏదో సహాయం చేస్తావు అది కూడా చెప్పుకుంటావా? ఆ పూటకి ఏదో బట్ట ఏదో సహాయం చేస్తావు అది కూడా చెప్పుకుంటావా? చెప్పకండి. ఎందుకంటే చెప్పుకున్నావంటే నీ చిత్తం ప్రకటించుకునే పని చేస్తున్నావు. దేవుని చిత్తమే సిద్ధించగాకని నువ్వు తలదించావంటే గుర్తుపెట్టుకో, దేవుడు హేబేలుని ఇష్టపడిన దేవుడు నిన్ను కూడా ఇష్టపడతాడు, ఖచ్చితంగా ఇష్టపడతాడు. అందుకే మనకి జలసీలు వద్దండి. వస్తాయండి, మానవ స్వభావం మనకి